లంచ్ బాక్స్ ఖాళీగా రావాలంటే యమ్మీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేయాలి. సో అందులో వచ్చి ఇదొకటి అనమాట. ఇదేనండి పొటాటో రైస్. ఈ పొటాటో రైస్ నార్మల్గా ఫ్రై చేసి అన్నం వేస్తే కాదండి, ఇందులో ఒక పొడి యాడ్ చేయాలి. సో ఆ పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ యమ్మీగా ఎలా రావాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో అయితే శనగబేడలు 2 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, ధనియాలు 3 టేబుల్ స్పూను, మినప్పప్పు 2 టేబుల్ స్పూను, అలానే కారం ఎంత తింటే అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అండ్ వీటినన్నిటినీ ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను చెప్పిన ఈ 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఇలా చెప్పాను కదా, ఇవన్నీ కలిపి 2 పర్సన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే 2% రైస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ బాగా దోరగా వేగినాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సేమ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, అలానే సన్నగా తరిగిన జస్ట్ ఒక్క ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన పొటాటో వేసుకోవాలి. మరీ సన్నగా కాదు, జస్ట్ నేను చూపిస్తున్నాను కదా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ పొటాటో ఫ్రై చేసేటప్పుడు మనకు అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎంత ఆయిల్ అనేది వేసినా మనకు అడుగంటూనే ఉంటుంది. సో కొద్దిసేపు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఇలా అయితే చేస్తూ ఉంటే మనకు అడుగంటదు అండ్ మాడిపోదు. ఇవైతే బాగా మెత్తగా అంటే చేత్తో పట్టుకుంటే నలిగేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడంత కారం, మనం ఆల్రెడీ పొడిలో యాడ్ చేసి ఉంటాము అన్నీ చూసుకొని ఇందులో అయితే కొద్దిగా కారం యాడ్ చేయాలి. కంపల్సరీగా యాడ్ చేయాలి, ఎందుకంటే మనకు కలర్ రావాలంటే ఖచ్చితంగా కారం అనేది కొద్దిగా అయినా యాడ్ చేయాలి. ఇక కారం అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, ఆ పొడిని అయితే ఇందులో మొత్తంగా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ పొడి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం, కానీ మరి ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మనకు పొటాటోస్కి ఇంకా ఆనియన్స్కి బాగా పడుతుంది. అండ్ ఎట్ ది ఎండింగ్లో అయితే మనము అంటే బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు సాల్ట్ అయితే అన్నంకు అలానే ఈ పొటాటోస్కి కలిపి అయితే ఇప్పుడే వేసేసేయండి. ఇక వంచి చల్లార్చి పెట్టుకొని ఉన్న అన్నంని అయితే యాడ్ చేసుకోండి. ఈ లంచ్ బాక్స్ సిరీస్లో ఇది ఒక వీడియో అనమాట ఫ్రెండ్స్. అండ్ లంచ్ బాక్స్ సిరీస్లో నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు ఖచ్చితంగా చూసేసేయండి. ఇప్పటిదాకా లంచ్ బాక్స్ సిరీస్లో కొన్ని వీడియోస్ చేశాను కదా, సో అన్నిటి మీద నాకైతే ఈ పొటాటో రైస్ చాలా బాగా నచ్చింది. అంత యమ్మీగా ఉంది, కొంచెం ఘాటుగా, అలానే అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఇంకా పొటాటో తగులుతూ చాలా బాగుంది. ఈసారి మీరు లంచ్ బాక్స్ చేసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుంది. మీరైతే అస్సలు వదిలిపోతారు, నెక్స్ట్ డే కూడా తీసుకెళ్తారనమాట, అంత యమ్మీగా ఉంటుంది. ఇంకా ఎట్ ది ఎండింగ్ వచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. సో ఇంత టేస్ట్ని ఇంత రుచిని మీరు ఎందుకు వదులుకుంటారు? సో మీరే చెప్పండి. ఈసారి లంచ్ బాక్స్కి అయితే ఇది ప్యాక్ చేయండి, అలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.